దట్ ఈస్ వెంట్రికులోపెరిటోనియల్ షంట్. బ్రెయిన్ నుంచి కడుపు వరకు ఒక పైప్ పెట్టేస్తారు, సో దట్ ఆ వాటర్ అక్కడి నుంచి మామూలుగా కడుపుకి వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత కూడా పాప కొంచెం సీరియస్ అయింది, తర్వాత ఇప్పుడు కొంచెం బాగుంది మేడం. అదంతా ఏం లేదు ఇప్పుడు, వామిటింగ్స్ కానీ అవేం లేవు. ఒక కాలు ఒక చెయ్యి ఆడించలేకపోతుంది. ఎస్ దాని ప్రకారంగా కొన్ని డెఫిసిట్ అంటే అప్పుడే జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది హైడ్రోకెఫలస్ వల్ల. ఆ బ్రెయిన్ లో కొంచెం ఉండే డ్యామేజ్ కి టాబ్లెట్స్ మామూలుగా ఏమి ఉండదు, బట్ దేర్ ఆర్ రీహాబిలిటేషన్ ప్రాసెసెస్. రీహాబిలిటేషన్ అంటే మనమే కొన్ని ఎక్సర్సైజెస్ అదన్నీ చేసుకొని దానికి నయం చేసేదానికి ఉంటుంది. అది స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఉంటుంది. సో యూ నీడ్ టు కమ్ టు రీహాబ్ కేర్. ఒకసారి తీసుకుని రండి డాక్టర్ గారి దగ్గరికి. అదే డాక్టర్ గారు చెప్తున్నారు, అక్కడైతే కేర్ తీసుకుంటారంట, అంటే పాపకి కాలు చేయి సరిగ్గా వచ్చే విధంగా. సో కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలిస్తే డాక్టర్ గారు దగ్గర ఉండి మీకు అంతా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీకు చూపిస్తారు. అండ్ అట్ ద సేమ్ మేడం మీ హాస్పిటల్ it is from morning 9 o'clock to 7 o'clock, 8 o'clock. ఆ నంబర్ కూడా నేను చెప్తానండి, రాసుకోండి. ఓకే, 9676 037 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో నంబర్ నోట్ చేసుకున్నారు కదా, సో మీరు అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని వచ్చి కలవచ్చు. హెల్త్ లైన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ యొక్క క్రొత్త అద్భుతమైన ప్లాన్ కి సమానమైన వేగం లేదు, సరి సమానమైన అనుభవం లేదు. కేవలం 999 రూపాయలకే 10 Mbps 50 GB FUP. కేవలం 499 రూపాయల నుంచే అపరిమిత పథకాలు ప్రారంభం. అత్యంత వేగవంతమైన మరియు అత్యధికమైన డౌన్లోడ్స్, అపరిమితమైన ఫైల్స్, ఫోటోస్ మరియు వీడియోస్ అప్లోడ్ చేయండి. డౌన్లోడ్ స్పీడ్స్ కి సమానమైన అప్లోడ్ స్పీడ్స్. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ కి మారండి మరియు మునుపెన్నడూ లేని విధంగా వేగాన్ని అనుభూతి చెందండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. సో ఎవరైనా సరే నరాల వ్యాధి లైక్ బీపీ వల్ల స్ట్రోక్ రావడం లేదా ఫిట్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ గారిని లైవ్ లో అడిగి తెలుసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 230355. అండ్ జస్ట్ బిఫోర్ కాలింగ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసేయండి. 230399. వెల్ డాక్టర్ విల్ టేక్ వన్ మోర్ కాల్. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు గౌరీ అండి. ఏం పేరండి? గౌరీ అండి. గౌరీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచేనండి. ఓకే అండి, గౌరీ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే మిసెస్ గౌరీ, చెప్పండి. మా వారికి అరికాలు మంటలు తిమ్మెర్లు మేడం. ఓకే. షుగరు లేదు, బీపీ లేదు, అలాంటి ఏం లేవు మేడం. కానీ అరికాలు స్పర్శే ఉండడం లేదు మేడం. ఓకే. అది ఎందువల్ల తిమ్మెర్లు మంటలు? ఇది కూడా పెరిఫరల్ న్యూరోపతి లాగా జబ్బుయే. దాంట్లో పెరిఫరల్ నర్వ్స్ అంటే చేయి కాళ్ళు ఉండే నరంకి రెండు ప్రకారంగా కంప్లైంట్స్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ కంప్లైంట్స్, ఒకటి నెగటివ్ కంప్లైంట్స్. ఇప్పుడు వరకు మనకు కాలర్స్ అడిగేది పాజిటివ్ కంప్లైంట్స్ అంటే తిమ్మురుగా ఉండడం, మంటగా ఉండడం. అది కాకుండా నంబ్ అయిపోయి స్పర్శం తెలియకుండా కూడా అయిపోవచ్చు. దానికి కారణం షుగర్ వర్క్ కాదు. షుగర్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్, బట్ షుగర్ వర్క్ కాదు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు. కొన్ని జబ్బులు ఉంటుంది, వాస్కులైటిస్, అది మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అటువంటి జబ్బులు ఉంటే దానికి ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది. అప్పుడు మీరు కన్సల్టేషన్ చేసుకుంటే మనకి తెలిసేది. అదే చెప్పేది. సో ఇట్ క్యాన్ బి పాజిటివ్, నెగటివ్. దానికి పెరిఫరల్ న్యూరోపతి, దానికి టెస్ట్లు ఉంటుంది మనకి ఎంతవరకు తెలుసుకోవడానికి. అది కాకుండా కారణం ఏమో అది కూడా తెలుసుకోవడానికి. ఓకే అండి, మీరు
రిపోర్ట్స్ తీసుకుని వచ్చి డాక్టర్ గారిని కలవండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, ఇప్పుడు స్ట్రోక్ లైక్ బ్రెయిన్ లో స్ట్రోక్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వచ్చినట్టు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది అంటారు. సో అది ఎందుకు జరుగుతుంది? లైక్ ఇట్ మేబీ హైపర్ టెన్షన్ వల్ల, లేకపోతే బీపీ హై ఉండడం వల్ల. సో దీని గురించి కొంచెం కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? స్ట్రోక్ అంటే బ్రెయిన్ అటాక్. ఇప్పుడు హార్ట్ అటాక్ అందరు ఎట్లా చెప్తున్నా దాని ప్రకారంగా బ్రెయిన్ అటాక్. బ్రెయిన్ అటాక్ లో రెండు ప్రకారంగా స్ట్రోక్ ఉంటుంది. ఒకటి ఇస్చెమిక్ స్ట్రోక్, దాంట్లో రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లడ్ క్లాట్, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే ఆ భాగంది ఫంక్షన్ తగ్గిపోతుంది, దట్ ఈస్ ఇస్చెమిక్ స్ట్రోక్. సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ బీపీ హైగా అయిపోయి ఉండే రక్తనాళాలు బర్స్ట్ అయిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. రెండుకి ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా కారణం ఇస్ బ్లడ్ ప్రెషర్, సివియర్ హైపర్ టెన్షన్ అన్కంట్రోల్డ్, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, బ్యాడ్ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, వెయిట్ పెరిగితే, ఎస్పెషలీ ద ట్రంకల్ ఒబెసిటీ, పొట్ట పెరిగితే ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, హై రిస్క్ ఫ్యాక్టర్. డైట్ లో సాల్ట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు, కొలెస్ట్రాల్, డిస్లిపిడిమియా చెప్పేది, దాంట్లో కూడా డైట్ లో కూడా ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే, హెవీ ఆయిలీ ఐటమ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతే ఆ రక్తనాళాల్లో స్లోగా అట్లా కోటింగ్, మనం ప్లేట్ లో ఎలా కోటింగ్ ఉంటుందో అదే విధంగా నరాల్లో కూడా కోటింగ్, ఆ రక్తనాళాల్లో కోటింగ్ అయ్యి అది ఒక క్రిటికల్ టైం, అంటే ఇప్పుడు 70% బ్లాక్ అయిపోతే దాని తర్వాత అది స్ట్రోక్ లో కన్వర్ట్ అయిపోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్, ఇదన్నీ దే ఆల్ లీడ్ టు ఇంక్రీస్డ్ కొలెస్ట్రాల్ ఇన్ ద బ్లడ్. ఇంక్రీస్డ్ కొలెస్ట్రాల్ నుంచి అది స్ట్రోక్ కన్వర్ట్ అయిపోతుంది. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు బాలాజీ నగర్ నుంచి. ఓకే రాజేశ్వరి గారు, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మా అమ్మగారికి 70 ఏళ్ళండి. కాళ్ళు చేతులు వణుకుతా ఉంటాయి, ఏది పట్టుకోవాలన్నా గానీ కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. క్లియర్ అయ్యేదానికి ఏమన్నా అవకాశం ఉంటుందండి? ఇది రెండు చేయికాలు అట్లా ఉంటుందా, వణుకుతుందా? రెండు చేయికాలు ఎక్కువగా చేతులు వణుకుతా ఉంటాయి. చేతులు వణుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ ప్రకారంగా దిస్ లుక్స్ లైక్ ఎసెన్షియల్ ట్రెమర్స్. ఇది ఏజ్ రిలేటెడ్ సిమ్టమ్స్, దాంట్లో ట్రెమర్స్ లాగా ఉంటుంది. దాంట్లో కొన్ని టాబ్లెట్స్ ఉంటుంది తగ్గేదానికి, బట్ ఇన్ సమ్ కేసెస్ ఇది పూర్తిగా తగ్గేదానికి ఉండదు. బట్ పేషెంట్ కి చేసే కొద్దిగా చిన్న ప్లేట్ పట్టుకోవడం, స్పూన్ పట్టుకోవడం, గ్లాస్ పట్టుకోవడానికి కొంచెం రిలీఫ్ ఇచ్చేదానికి దేర్ ఆర్ మెడికేషన్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఇది ఏమన్నా వంశపారంపర్యంగా వస్తుందంటారా? అంటే ఆమెకి తెల్లారు లేవగానే ఒక్కోసారి కళ్ళు తిరిగినట్టు ఉన్నట్టు ఉంటదంట, ఒళ్ళు తూలినట్టు ఉంటుంది అంటుంది. మా చిన్నమ్మ వాళ్ళకంటే మా అమ్మ సిస్టర్స్ వాళ్ళకి కూడా ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయినాయి ఆ సిమ్టమ్స్. ఎసెన్షియల్ ట్రెమర్స్ ఇస్ ఎ హెరిడిటరీ డిజీజ్. అందరికి రావాలి అవసరం లేదు, ఎవరికైనా ఉంటే రావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు కదా, స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా తెలుస్తుందండి? సివియర్ స్ట్రోక్, ఇప్పుడు పెరాలసిస్ రాకుండా హౌ కెన్ వి స్టాప్ దట్? పేషెంట్ కి ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటుంది? మాధురి, అది దట్స్ వెరీ నైస్ క్వశ్చన్స్. యాక్చువల్లీ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి వస్తే మనం రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ వరకే ఉండొచ్చు. వచ్చే ముందు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దాంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఒక నిమోనిక్ ఇచ్చారు, ఫాస్ట్ లో FAST, దట్ ఈస్ F ఇస్ ఫర్ ఫేస్. ఇప్పుడు పేషెంట్ మాట్లాడినప్పుడు, అండ్ స్ట్రోక్ అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే స్ట్రోక్ ఇస్ సడన్, ఇట్ ఈస్ లైక్ లైట్నింగ్, ఆ విధంగా ఉంటుంది. సో ఫేస్ సడన్ గా మాట్లాడినప్పుడు ఫేస్ ఒక పక్కకు పోవడం, దట్ ఈస్ F. A ఇస్ ఫర్ ఆర్మ్. ఇప్పుడు ఆర్మ్ ఇట్లా చెయ్యి ఇలాగా పెట్టుకుంటే ఒక హ్యాండ్ ఇలాగా వెళ్ళిపోతే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ స్ట్రోక్. పూర్తిగా పడిపోతే ఇట్ ఈస్ ఆల్రెడీ స్ట్రోక్. ఈ స్టేట్ లోనే మనం హాస్పిటల్ దగ్గరికి రావాలి. సో దట్ ఈస్ ఆర్మ్. S ఇస్ ఫర్ స్పీచ్, మాట్లాడటం. ఇప్పుడు మాట్లాడినప్పుడు కొద్దిగా మాట తడపడుతుందా, లేకపోతే అనవసరంగా ఏదో మాట్లాడుతుందా, పేరు మర్చిపోవడం, అట్లా జస్ట్ ఇట్ మే బి ఫర్ 1 minute అలాగా ఉంటే చేంజెస్ అంటే. దెన్ ఇట్ ఈస్ T, దట్ ఈస్ టైమ్. టైమ్ ఇస్ బ్రెయిన్. ఒక్క నిమిషం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విదిన్ 4.5 hours ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ విత్ CT స్కాన్ ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి విదిన్ 4.5 hours. ఎందుకంటే ఆ టైంకి వెళ్తే ఆ పేషెంట్ మొత్తం డీటెయిల్స్ చూసుకొని ఒక ఇంజెక్షన్, దట్ ఈస్ నోన్ as TPA, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్, విదిన్ దట్ ఈస్ నోన్ as క్లాట్ బస్టర్, ఆ ఉండే క్లాట్ బస్ట్ చేసేదానికి. సో విదిన్ 4.5 hours వెళ్తే పేషెంట్ కేటగిరీ ఫిల్ అయితే ఆ ఇంజెక్షన్స్ పెట్టి
పేషెంట్ నేమ్ అవడానికి పరిస్థితి ఉంది. సో నార్మల్ కి రావడానికి హెల్ప్ అవుతుంది. Yes. ఓకే డాక్టర్, విల్ టేక్ ది కాల్. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు మేడం, ఎక్కడ? మాది హౌసింగ్ బోర్డు. సరే వెంకటేశ్వర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నా వయసు 34 మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు బీపీ వచ్చింది మేడం. ఓకే. అది బీపీ డాక్టర్ గారి దగ్గరకు పోతేనే బీపీ ఉందని చెప్తేనే తెలిసేది. ఓకే. అప్పుడు సారు నాకు ఒలిసారు 40 mg టాబ్లెట్ ఇచ్చారు మేడం. ఓకే. దాన్ని ఒకటి వేసుకోమన్నారు. నేను సగం వేసుకున్నాను మేడం. ఓకే. మళ్ళా తెల్లారి నైట్ సగం వేసుకున్నాను మేడం. ఓకే. అది వేసుకున్న తర్వాత ఒక 10-13 minutes కి నాకు ఒక మైకం వచ్చేసింది మేడం. ఓకే. ఆ మైకం వచ్చేసినప్పుడు తాయించి, అంటే దగ్గర 2.5 సంవత్సరం అయింది మేడం అది. ఓకే. అప్పుడు తాయించి నేను టాబ్లెట్ డాక్టర్ గారు పోతూ ఉన్నా వస్తా ఉన్నా, కానీ నాకు ఈ తల తిరుగుడు ఇదేం తగ్గడం లేదు. టాబ్లెట్లు ఏమో బీపీకి ఏమో మిగుతూ ఉన్నా, బీపీ కంట్రోల్ లోనే ఉంటుంది. అదేంటంటే మేడం, తల కింద దిండు పెట్టుకోండి, చూడబాకండి, టీవీ చూడబాకండి అని చెప్తున్నాడు. దాని టాబ్లెట్లు రాసిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు బాత్రూమ్ లో కూడా స్నానం చేసేటప్పుడు కూర్చొని పోసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మేడం ఒక్కోసారి. ఇప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ ప్రకారంగా మీకు ఉండేది వర్టైగో, అంటే గిడ్డినెస్, తల తిరగడం అట్లా ఉంది. దానికి కారణం బీపీ వర్క్ కాదు, ఇంకా చాలా కారణం ఉంటుంది. అది మనం టెస్ట్ చేస్తే మనకు తెలిసేది. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. బీపీ టాబ్లెట్ వేసుకుంటే బీపీ వర్క్ తగ్గుతుంది. సో కన్సల్టేషన్ చేస్తే మనకు తెలిసేది. సో మీరు ఒకసారి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తీసుకొని ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలవండి. కలిస్తే డాక్టర్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ ప్రాబ్లం ఏంటి అనేది, మీకు అలాగే ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో ఇంకో నంబర్ కూడా ఉందండి, ఆ నంబర్ కూడా నోట్ చేసుకోండి. 2350-350 2350-350. సో ఈ నంబర్ కి కూడా మీరు కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. యాక్సెంట్ న్యూరో అండ్ రీహాబ్ కేర్ రామ్మూర్తి నగర్ లో ఉంది. సో డాక్టర్ గారిని మీరు కలవచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 to 8 వరకు డాక్టర్ గారు అక్కడే ఉంటారు. సో డాక్టర్ గారు విల్ టేక్ వన్ మోర్. హలో 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 మేడం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. జోసెఫ్ మేడం. జోసెఫ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. జోసెఫ్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి. మా పాప ఫిక్స్ వచ్చింది మేడం. అది చెన్నై పోయి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాము. మీ కాడ కూడా చూపించాము ఒకసారి. వాళ్ళు టాబ్లెట్ రాశారు, వాడుతా ఉన్నాము. ఇప్పుడు ప్రాబ్లం ఏం చెప్పండి. ప్రాబ్లం చెప్పండి. ఒక 6 నెలల క్రితం మళ్ళీ ఒకసారి వచ్చింది మేడం. ఓకే. తర్వాత మళ్ళీ టాబ్లెట్లు పోయి మార్చి రాసాము. ఓకే. తర్వాత తీసుకుని వచ్చి మళ్ళీ మీ కాడ చూపించాం మేడం. ఓకే. తర్వాత మళ్ళీ మీరు 4 నెలలకు వాడమన్నారు, వాడుతా ఉన్నాము. ఓకే. మామూలుగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా మామూలుగా కొంతమంది ఫిట్స్ పేషెంట్స్ కి 80% కి ట్రీట్మెంట్ తోనే తగ్గిపోయేది. 3 to 5 years వరకు మనం టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. 20% పేషెంట్స్ లో ఒక 10% లో మనకి ఒక టాబ్లెట్ వరకు సరిపోదు. సో వీ హ్యావ్ టు పుట్ అనదర్ మెడికేషన్. ఒక్కొక్కసారి టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటుంది, దాని ప్రకారంగా మనకి టాబ్లెట్ డోసెస్ మార్చాలి, టాబ్లెట్స్ ఏ మార్చాల్సి వస్తుంది. అప్పుడు డ్యూరేషన్, ఇప్పుడు ఏ రోజు ఫిట్స్ వస్తుందో దాని రోజు నుంచి 3 years వరకు టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు 4 months నుంచి టాబ్లెట్స్ వాడుతానున్నారు. అప్పుడు అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మన దగ్గరకు కూడా రావచ్చు, ఎందుకంటే టాబ్లెట్స్ ఏముంది దాంట్లో బ్లడ్ లో టెస్ట్ చేసుకొని స్కిన్ రియాక్షన్స్ ఏమైనా ఉందో చూసుకొని మనం టాబ్లెట్స్ మార్చాల్సి వస్తుంది. ప్లీజ్ బ్రింగ్ ఆల్ ఏ ఓల్డ్ రికార్డ్స్. అప్పుడు మనకు తెలిసేది ఏమేమి టాబ్లెట్స్ పెట్టేది, ఏమేమి జరిగింది. థ్యాంక్ యూ. వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మీరు కూడా రికార్డ్స్ అన్ని తీసుకుని డాక్టర్ గారిని వచ్చి కలవండి. ఇప్పుడు హెల్త్ లైన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ రాత్రికి మీరు ఏ మూవీ చూడబోతున్నారు?
జీరో బఫరింగ్ తో హెచ్డి మరియు బ్లూరే మూవీస్ ను స్ట్రీమ్ చేయండి మరియు మీ ఫేవరెట్ మూవీస్ ని నిజమైన సమయంలో అందుకోండి. కొత్త అపరిమిత 10 Mbps యాక్ట్ బ్రాడ్బ్యాండ్ సూపర్ స్పీడ్ ప్లాన్ కేవలం 999 రూపాయలకే. అపరిమిత 2 Mbps కేవలం 499 రూపాయలకే లభ్యం. ఇన్స్టలేషన్ చార్జెస్ లేవు మరియు ఎన్నిక కాబడిన ప్లాన్స్ లో 2 నెలలు ఉచితం. సూపర్ స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కొరకు కాల్ చేయండి 230199 లేదా ACT BBని 56767 కి SMS చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. సో మీరు ఏదైనా సరే బీపీకి సంబంధించి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి లేదా ఫిట్స్ వస్తూ ఉంటాయి, సో మీరు దీనికి సంబంధించి డాక్టర్ గారిని లైవ్ లో అడిగి తెలుసుకోవచ్చు. కాల్ చేయవలసిన నంబర్ 230399. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. విల్ టేక్ కాల్ అండ్ కంటిన్యూ. హలో హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం, మరి అదైపాలెం. ఓకే అండి, సుబ్రహ్మణ్యం గారు ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మా మిసెస్ పేరు వచ్చి స్వయం ప్రభ, అమ్మాయికి వచ్చి ఫిట్స్ ఉన్నాయి. ఓకే మేడం, ఎక్లిప్స్ 20 years నుంచి ఉంది. ఓకే వీఆర్ యూజింగ్ వాల్ప్రోలైట్ యూజ్ చేసాం ఫస్ట్. ఫైన్. తర్వాత ఇప్పుడు వచ్చి దాన్ని మార్చి శ్రీనివాసులు రెడ్డి గారు ఇచ్చారు టాబ్లెట్. ఓకే కానీ ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లం ఎదురవుతుంది. కొంచెం బాడీ హెవీగా అవుతుంది ఈ టాబ్లెట్స్ వల్ల. ఇప్పుడు సుబ్రహ్మణ్యం, మీ వైఫ్ కి ఇట్ లుక్స్ లైక్ ఎ క్రానిక్ ఎపిలెప్సీ. ఇంతకుముందు మనం డిస్కస్ చేసే ప్రకారంగా దాంట్లో కొన్ని ఎపిలెప్సీస్ కి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం పడుతుంది. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కరెక్ట్ గా వేసుకుంటే వాళ్ళకి ఫిట్స్ రాదు, బట్ టాబ్లెట్స్ మాత్రం ఆపేదానికి కుదరదు. యూ హ్యావ్ టు కంటిన్యూ మెడికేషన్స్ ఎట్ ఎనీ కాస్ట్. బట్ ఫిట్స్ ఆపే పరిస్థితి ఉండదు. మీ వైఫ్ కేసు మనకు పూర్తిగా తెలీదు, బట్ ఇట్ లుక్స్ లైక్ దాట్. సెకండ్, టాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, యాక్చువల్లీ వేసుకున్న టాబ్లెట్ ఇస్ ఎ వెరీ గుడ్ టాబ్లెట్, దాని ఎపిలెప్సీ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. బట్ ఇన్ కేస్ టాబ్లెట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వీ క్యాన్ ట్రై టు చేంజ్ ద మెడికేషన్. ఆ చేంజ్ ఇస్ గ్రాడ్యువల్ చేంజ్. ఒకేసారి ఈ టాబ్లెట్ ఆపేసి వేరే టాబ్లెట్ పెట్టడం అట్లా కుదరదు. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఆ టాబ్లెట్ స్లోగా టేపర్ చేసుకొని, ఈ టాబ్లెట్ స్లోగా ఎస్కలేట్ చేసుకొని, దెన్ వీ హ్యావ్ టు గెట్ ఎ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ని, అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయంటారు వీటి వల్ల మళ్ళీ? నో, ఎవ్రీ టాబ్లెట్ హ్యాస్ గాట్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే ఏమీ టాబ్లెట్స్ ఉండదు. వెయిట్ గెయిన్ కానీ, హెపాటోటాక్సిసిటీ కానీ, కొంచెం ఫేషియల్ హెయిర్స్ కానీ. ఒక విషయం ఫైండ్ అవుట్ చేశాను మేడం, షీఈస్ గెటింగ్ వాట్ యు సే దట్ సైన్స్ symptoms, migration symptoms ఉన్నాయి. Migraine. No, migraine symptom is not a side effect for any of the medication. Especially మీరు మీ వైఫ్ వేసుకున్న టాబ్లెట్ కి మైగ్రేన్ సైడ్ ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే మైగ్రేన్ పేషెంట్స్ కి మనం ఈ టాబ్లెట్స్ ఇచ్చేది తగ్గేదానికి. మేబీ దట్ ఈస్ ఎ కోఇన్సిడెంటల్ ఆర్ కోమార్బిడ్ మనం చెప్పేది. పేషెంట్ ఎవరికైనా ఎపిలెప్సీ ఉంటే కూడా వేరే జబ్బులు కూడా ఉండొచ్చు. సో షీ మస్ట్ బి హ్యావింగ్ మైగ్రేన్ అలాంగ్ విత్ ఎపిలెప్సీ. వీళ్ళకి అంటే జనరల్ నర్వస్నెస్, వీక్నెస్, అంటే దట్ ఈస్ కామన్. దట్ ఈస్ కామన్. ఎందుకంటే మనకి చాలా టెస్ట్లు ఉంటుంది. బోన్ డిజీజెస్ కానీ, విటమిన్ డిజీజెస్ కానీ ఏమైనా ఈ లాంగ్ స్టాండింగ్ లో ఉంటే అది బ్లడ్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత సప్లిమెంట్ చేసుకుంటే షీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. So that madam, we would like to consult, please give appointment. Sure. Thank you. Yes. Thank you so much అండి. సో నంబర్ కూడా నోట్ చేసుకోండి, 2350 సో ఈ నంబర్ కూడా ఉంది. అలాగే 9676037037. ఈ రెండు నంబర్స్ లో ఏ నంబర్ కైనా సరే మీరు కాల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంటే డాక్టర్ గారు లైక్ ఇప్పుడు వీరు అడుగుతూ ఉన్నారు కదా ఇట్లా వచ్చింది అని. సో ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి అన్నారు. సో నార్మల్ లైఫ్ అంటూ ఉంటుందండి, అంటే అలాంటి పేషెంట్స్ కి లైక్ షీ కెన్ కన్సీవ్ ఆర్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ యాక్చువల్ మాదిరి. ఫీమేల్స్ కి ఫిట్స్ వస్తే ఆ టైంలో చైల్డ్ బేరింగ్ మ్యారేజబుల్ ఏజ్ లో అయితే కొన్ని టాబ్లెట్స్ వేసుకోకూడదు. ఎస్పెషలీ దేర్ ఆర్ ఫస్ట్ లైన్ మెడికేషన్స్. అదే వేసుకోకూడదు అంటే డ్యూరింగ్ దట్ టైం, డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ వరకే.
ఎందుకంటే అది ఆల్ ద యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, ఎపిలెప్సీ డ్రగ్స్ అన్ని ప్లాజెంటా నుంచి బేబీకి కూడా కొద్దిగా పాస్ అవుతుంది. సో ఫీటల్ మాల్ఫార్మేషన్స్ రావచ్చు. ఫీటల్ మాల్ఫార్మేషన్స్ ఎస్పెషలీ స్పైనల్ కార్డ్ లో డిఫెక్ట్స్ రావచ్చు, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, హార్ట్ లో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, కొన్ని హోల్స్, వాల్వ్స్ లో ఉండే హోల్స్, ఇంకా ఫేషియల్ డిస్మార్ఫిజమ్స్ అంటే ఫేషియల్ ఫీచర్స్ అట్లా, అండ్ సమ్ మెంటల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు. సో పేషెంట్ ఇప్పుడు ఆ ఏజ్ లో విదిన్ ద 20 to 30 ఏజ్ లో వస్తే ఫస్ట్ లోనే మనం జాగ్రత్తగా ఆ విధంగా టాబ్లెట్సే పెట్టేది. సో వీ టేక్ కేర్ దట్ ఓకే మామూలుగా పేషెంట్స్ వచ్చిన తర్వాత 3 to 5 months తర్వాత రాదు, దెన్ దే గెట్ మ్యారీడ్ అండ్ కమ్, sometimes they get pregnant and come. అప్పుడు మనం ఏం చేయలేను, because the first 3 months is very very important. Yes, definitely. అప్పుడు ఏం యూస్ చేయకూడదు టాబ్లెట్స్. yes, యాంటీ ఎపిలెప్టిక్స్ ఫిట్స్ మందులు వాడాలి, బట్ దాంట్లో సెపరేట్ టాబ్లెట్స్ ఉన్నాయి ఈ పీరియడ్ లో వేసుకోవడానికి. అయిన టైం లో వేరే టాబ్లెట్స్ ఉన్నాయి, సో అక్కడ కొంచెం టాబ్లెట్స్ yes, so they have to tell the doctor they are getting married or they are planning a family, అలాగా అయితే ఆ విధంగా ఇంకా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ అన్ని పెట్టి they can lead a normal life. ఇదే విధంగా there is an epilepsy syndrome known as juvenile myoclonic epilepsy. ఇప్పుడు రకరకాలుగా ఫిట్స్ ఉంది చెప్పాను కదా, జనరలైజ్ ఫీజర్, అబ్సెన్స్ పిల్లలకు ఉండేది, కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్, అదే విధంగా ఉలికి పడుతుంది కొంతమందికి, ఎర్లీ మార్నింగ్ ఇలాగా ఉలికి పడుతుంది, అలాగలాగా అయి జనరలైజ్డ్ ఫిట్స్ లాగా వచ్చేది. ఆ జేఎంఏకి ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ మెడికేషన్. అదే ఈజీ టెస్ట్ లో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది. వెరీ నైస్ డాక్టర్, విల్ టేక్ ద కాల్. yes sure. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చెప్పండి, పర్వాలేదు చెప్పండి, ఎక్కడి నుంచి? సరే మీ పేరు? రాజేష్ గారు. సరే అండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు ఒక 15 సంవత్సరాల ఫిట్స్ ఉంది మేడం. ఓకే. అది ఆల్రెడీ మీ కాడే ఒకసారి ఈ మధ్య ఒక 2 years బ్యాక్ మీ కాడికి వచ్చాను. మీరు అంతకుముందు నారాయణలో చేస్తుంటే, ఓకే, అంతకుముందు ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయమన్నారు మేడం. ఓకే. అంటే కర్నూలులో మా సిస్టర్ ఒక స్టాఫ్ నర్స్ మేడం. ఓకే. అక్కడ తీపిచ్చాను, అక్కడ నార్మల్ అని వచ్చింది. ఓకే. టాబ్లెట్ వచ్చి ఇది వాడుతున్నాను మేడం. ఓకే. 300. ఓకే. కానీ ఈ మధ్య ఒకసారి 2 సార్లు వచ్చింది మేడం స్పిట్స్. ఇంట్లో పనుకుంటే 4 కొరుక్కున్నాను మేడం. ఓకే. అదే టాబ్లెట్లు 2 వాడుతున్నాం, కానీ అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు ఫాలో అప్ యాక్చువల్లీ 2 years. మోస్ట్ ఎపిలెప్సీ పేషెంట్స్, ఫిట్స్ పేషెంట్ అట్లీస్ట్ 3 months అయినా డాక్టర్ దగ్గర రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండాలి. ఎందుకంటే టాబ్లెట్స్ వరకు వేసుకుంటే సరిపోదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నిద్ర సరిగా ఉండాలి, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఏమైనా ఉందా, అదన్నీ చూసుకొని మనకి టాబ్లెట్ డోసెస్ మార్చాల్సి వస్తుంది. మీరు వెయిట్ ప్రకారంగా కూడా మనకి కొన్ని డోసెస్ మార్చాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ అలా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం, నేను ల్యాండ్ సర్వే మేడం. ల్యాండ్ సర్వే అనేది కొద్దిగా స్మాల్ వర్క్ మీద సదర్ లో ఉంటాను. ఓకే. దాని మీద ఒక అంటే టైమింగ్ పనుకోలేకుండా కొద్దిగా అనుకునేది. ఓకే. అదే మీ జబ్బు ఆన్సర్ యాక్చువల్లీ మీ దగ్గరనే ఉంది. నిద్ర తగ్గిపోతే కంపల్సరీగా ఫిట్స్ వచ్చేది. నిద్ర సరిగా ఉంటే మనకి టాబ్లెట్ డోస్ పెంచాల్సిన అవసరం లేదు. లేకపోతే మీకు ఇలాగైనా ఫిట్స్ వస్తానే ఉంటే డెఫినెట్లీ మనకు డోసెస్ మార్చాలి. డోసెస్ మార్చేటప్పుడు కాస్ట్ ఆఫ్ మెడికేషన్స్ పెరుగుతుంది, ఇంకా ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెరుగుతుంది. సో ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ మార్చి నిద్ర అట్లీస్ట్ 7 hours స్లీప్ ఉండాలి. అది నేను చూస్తే తెలిసిపోతుంది. బికాస్ అన్ని ఫిట్స్, అన్ని ఎపిలెప్సీ పేషెంట్స్ ఒకే విధంగా ఉండదు. వాళ్ళకి ఒక సిండ్రోమ్ ఉంటుంది. మీ టెస్ట్ల రిపోర్ట్స్ ఎప్పటి నుంచి ఉంది, ఏ విధంగా ఫిట్స్ వస్తుంది, దానివల్ల అది కంటిన్యూ అయింది. మధ్యలో ఈ మధ్య మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది మేడం. అప్పుడు మీ దగ్గరకు వచ్చినారని దాంట్లో ఉన్నప్పుడు వస్తే ఈ విధంగా టాబ్లెట్ ఇచ్చారు. అంటే అప్పుడు ఎంఆర్ఐ చేయించుకున్నారు, ఎంఆర్ఐ చేయించాను. ఆ తర్వాత టాబ్లెట్ వాళ్ళు రాశారు అక్కడ, అయ్యో రాస్తున్నాను. కానీ ఈ మధ్య ఒక 2 years అదే ఒక మీరు తీసుకురండి. మీరు మీ రికార్డ్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి తీసుకుని వచ్చి డాక్టర్ గారిని కలవండి. ఓకేనా? కలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ అండి. Thank you so much for calling. Dr. Garu, we were talking about stroke. Stroke వచ్చినప్పుడు అసలు జనరల్ గా ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకున్నాం. బట్ నిక్ ఆఫ్ ద మూమెంట్ స్ట్రోక్ అటాక్ అయిన వెంటనే ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు?
ఇంతకుముందు మాధురి చెప్పే ప్రకారంగా ఫాస్ట్, అది కాకుండా తల తెరయడం, మింగడానికి కష్టం, ఒకే యాజ్ లైట్నింగ్ లాగా చెయ్యి ఒకే పక్క వన్ సైడ్ చెయ్యి కాలు తిమురుగా రావడం. ఇట్ కెన్ బి రైట్ ఆర్ లెఫ్ట్ డిపెండింగ్ అపాన్ విచ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ఎఫెక్టెడ్. అలాగా ఉంటే వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు ద ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇంట్లో కూర్చొని ఐ విల్ వెయిట్, నేను చూస్తాను బాగా అయితే దాని తర్వాత, ఎందుకంటే కొన్ని కేసెస్ లో TIA, దే ఆర్ నోన్ యాజ్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్, అది తనే విదిన్ 5 minutes ఇట్ రికవర్స్. సో పేషెంట్స్ ఏమనుకుంటారు ఇది వీక్నెస్, టైర్డ్నెస్, నేను సెట్ అయిపోయింది. బట్ TIAs ఉంటే అరౌండ్ 80% ఆఫ్ పేషెంట్స్ కెన్ గో ఆన్ టు డెవలప్ ఎ స్ట్రోక్. అప్పుడు TIA అయితే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈవెన్ ఇఫ్ ఏం సిమ్టమ్స్ లేదంటే కూడా వాళ్ళ హిస్టరీ ప్రకారంగా స్కాన్ కూడా నార్మల్ గా అయితే కూడా మనం కొన్ని టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది, సో దట్ ఆ రికరెంట్ అలాగా రాదు. ఇంకా పేషెంట్ కి సివియర్ స్ట్రోక్ అయి పూర్తిగా చేయికాలు పడిపోయి కొద్దిగా మత్తు కోమాలో ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు నోట్లో ఏమి పెట్టకుండా హాస్పిటల్ కి రావాలి, ఇమీడియట్ హాస్పిటల్. ఫస్ట్ చేసేది వాళ్ళు ఫస్ట్ వాటర్ పెట్టేది, దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. స్ట్రోక్ నుంచి పేషెంట్ బాగా అయిపోతుంది, బట్ ఈ లంగ్స్ లో ఆస్పిరేషన్ న్యూమోనియా లాగా చేరిపోయి దానికి వేరే సెపరేట్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ ఇఫ్ పాసిబుల్, బెటర్ ఇన్ అన్ అంబులెన్స్ సర్వీస్. అదర్వైజ్ వాళ్ళ దగ్గర ఏం వెహికల్ ఉందో దాంట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ కి రావాలి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ప్రభాకర్ రావు అండి. ప్రభాకర్ రావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి అమలాపురం కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ప్రభాకర్ రావు గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్. మా మదర్ 76 years old మేడం. ఓకే. పార్కిన్సన్ ప్రాబ్లం ఉందన్నారు. ఇప్పుడు సింటోఫా 110 వాడుతా ఉన్నారు. నైట్ నిద్ర రాదని అటివాన్ 2.5 వాడుతా ఉన్నారు. స్ట్రెస్ ఇన్కన్సిస్టెన్సీ అని యూరినేషన్ ప్రాబ్లం ఉంది. ఓకే. దానికి ఎట్లా ఏంటి మేడం, ఏమైనా ఉందా? ఇప్పుడు 71 years old lady, 76 years old lady. యాక్చువల్లీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కి కారణం చాలా ఉంటుంది, ఓన్లీ న్యూరలాజికల్ ప్రాబ్లం కాదు. సో వీ నీడ్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్ ఆల్సో. ఇప్పుడు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ బికాస్ ఆఫ్ ప్రొలాప్స్ యూట్రస్, యూట్రస్ ఇన్కంపాటిబిలిటీ వల్ల కూడా ఉండొచ్చు. సో ప్లీజ్ కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, దేర్ థింగ్స్ ఆర్ ఫైన్ అలాగా చెప్తే దెన్ యూ నీడ్ టు కన్సల్ట్ ఎ న్యూరాలజిస్ట్, అప్పుడు మనకు తెలిసేది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారు, లైక్ మీరు చెప్పారు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పారు కదా. సో ఫైనలీ వాట్ యు వాంట్ టు సే డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు చూడండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చాలా ఎలా ఉందంటే ఎక్సర్సైజెస్, వర్కౌట్స్ ఉండదు, ఏమి ఉండదు. దే జస్ట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్స్, దే వర్క్, దే కీప్ వర్కింగ్. ఎస్, టీవీ, వాచింగ్ టీవీ, నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, నో డైట్ ప్రాపర్లీ. సో వాట్ యు వాంట్ టు సే, సో ఎలాంటి కేర్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు? I think if everybody leads a healthy lifestyle, you and me need not sit and counsel the public in general. Atla in general, age దాటిపోయిన తర్వాత I would say 40 years. Let us take a deadline as 40 years. You need to get your blood pressure checked. You need to have your sugars checked. Cholesterol, that is lipid profile చెప్పేది at least once lipid profile check చేయాలి. In general routine కి healthy lifestyle, walking 20 minutes day, salt in moderation, తక్కువగానే, eat plenty of fruits and vegetables in your diet, take less amount of, in moderation, beefy items. Fish can be taken in moderation, that should be all right. And oil in particular, take less. Habits like smoking and alcohol, if anybody is doing that, no moderation for that, it should be totally stopped. We follow these more or less. I think most of the diseases can be curtailed. ఇంకా జాగ్రత్తగా మనం చెప్పేది ప్రెగ్నెంట్ లేడీస్, బర్త్ ఎసిఫిక్సియా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ రాకుండా, క్లెన్లీనెస్, అప్పుడు న్యూరోసిస్టిక్ సైకోసిస్, పెద్ద పురుగులు ఉండదు, స్ట్రోక్ రాకుండా ఉంటే ఇంకా స్ట్రోక్ వల్ల ఎపిలెప్సీ రాకుండా అయిపోయేది. సో ఇట్స్ ఆల్ ఇంటర్కనెక్టెడ్, యు నో, సో ఎవ్రీథింగ్ లీడ్స్ టు వన్ థింగ్. So completely it depends on lifestyle. Yes, absolutely. And ఇదన్నీ వస్తే డాక్టర్ దగ్గర పోయి కన్సల్టేషన్ తో
టాబ్లెట్స్ వేసుకొని యూ హ్యావ్ టు కంటిన్యూ ద మెడికేషన్ టిల్ ద డాక్టర్ టెల్స్ యూ టు. ఓకే, అంటే వచ్చేదానికన్నా ముందు కొంచెం సిమ్టమ్స్ తెలిసినా సరే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ఇస్ బెస్ట్. లైక్ స్ట్రోక్ కి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కొన్ని ఉంటుంది, అది ఎప్పుడు స్టాప్ చేయకూడదు. పూర్తిగా బాగైన తర్వాత పేషెంట్ స్టాప్ చేసేస్తే రికరెంట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళతో డాక్టర్ చెప్పారు అట్లా నేను మర్చిపోయాను, నేను బాగా అయిపోయింది కదా. నో, దేర్ ఇస్ నో రీజన్ అండ్ దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దట్. కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది. Fantastic doctor, you have given a very good information and thank you so much for being on the show. And once again doctor gari nenu address cheptanu, Accent Neuro and Rehab Care, Ramurthy Nagar lo undi. Phone numbers vachi 2350 ఇది ల్యాండ్ లైన్, అలాగే సెల్ నంబర్ వచ్చి 9676037037. సో డాక్టర్ బిందు మీనన్ గారిని మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవచ్చు, లేదా డైరెక్ట్ గా అయినా సరే రండి. 9 to 7 వరకు డాక్టర్ గారు అవైలబుల్ లో ఉంటారు. సో చూసారు కదా ఈ వీక్. సో సీ యూ నెక్స్ట్ వీక్. టిల్ దెన్ టేక్ కేర్. నమస్కారం.